అసలు ఎక్కడ స్టార్ట్ అయింది ఆ పోరాటం? మ్యామ్ యాక్చువల్లీ 10th ఆఫ్ ఈ లాస్ట్ మంత్ 10th మేము అక్కడ జేసీబీస్ డెమాలిష్ అయ్యేది చూస్తూనే వచ్చినాము. సో ఆ డెమాలిష్ అయినాక లైక్ లిటరలీ అక్కడ నేను మళ్ళీ ఇంకా ఇద్దరు ఆర్గనైజేషన్ మెంబర్ ఉన్నాము. అక్కడ 6 జేసీబీలు ఏవైతే ఉన్నాయో ఆ 6 జేసీబీలు అట్ అ టైంలో వర్క్ చేసేది మేము చూస్తున్నాను. మళ్ళీ అక్కడ అడిగాము ఎన్ని రోజుల నుంచి మీరు వర్క్ చేస్తున్నారు ఇక్కడ అనేసి. సో వాళ్ళు ఏం చెప్పారంటే 4-5 డేస్ నుంచి అర్లియర్గానే వర్క్ చేస్తున్నారు. అప్పటికే మోర్ దెన్ 100 acres ఆఫ్ ది ల్యాండ్ వచ్చేసి వాళ్ళు స్లోగా క్లియర్ చేస్తూనే వచ్చారు అక్కడ. సో దాని తర్వాత స్టూడెంట్ యూనియన్ బాడీ ఏదైతే ఉందో వాళ్ళు ప్రొటెస్ట్ కాల్ ఇచ్చాము. అది 13th స్టూడెంట్ బాడీ కాల్ ఇచ్చాము. ఆ రోజు నుంచి మా ప్రొటెస్ట్ కొనసాగుతూనే ఉంది. సో దాని తర్వాత వీళ్ళు నెక్స్ట్ రోజు టీజీఐఐసి ఏదైతే కానీ ప్రెస్ రిలీజ్ ఇచ్చిందో ఆ ప్రెస్ రిలీజ్లో క్లీన్గా స్టేట్ అయి ఉండేది ఏమంటే ఈ టీజీఐఐసి ప్రెస్ రిలీజ్లో ల్యాండ్ సర్వే జరిగింది, ఇంక్లూడింగ్ రిజిస్టార్ మళ్ళీ అడ్మిన్ మెంబర్స్ అక్కడ ల్యాండ్ సర్వే జరిగినప్పుడు నుండి ఈ ల్యాండ్ వచ్చేసి గవర్నమెంట్కి బిలాంగ్ అవుతుంది అనేసి. సో దాని తర్వాత మేము రిజిస్టార్ని కలవడం అయింది. ఇలాంటి స్టేట్మెంట్ టీజీఐఐసి రిలీజ్ చేశారు అలా అనేసి. సో రిజిస్టార్ మాకు అష్యూరెన్స్ ఏమి ఇచ్చారంటే అక్కడ ఎలాంటి సర్వే అనేది జరగలేదు. సో మేము క్వశ్చన్ బ్యాక్ ఏం చేసామంటే ఓకే ఎలాంటి సర్వే జరగకుండా ఎలా ఈ ల్యాండ్ని ఆప్షన్లో పెడతారు, ఎలా ఎవర్ పర్మిషన్ తోటి ఈ జేసీబీలో లోపలికి ఎంటర్ అయ్యాయి. సో ఇలాంటి ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయంటే ఈ భూమి మాది, ప్రభుత్వానిదే, హెచ్యుది కాదు అని చెప్పి స్టేట్మెంట్స్ ఇస్తున్నాయి. దాని మీద ఏమంటారు? సో ఇది ఏదైతే బ్యాటిల్ ఉందో ఐఎంజీ భారత అది ఒక ఫేక్ స్పోర్ట్స్ అథారిటీ అని తెలిసినాక ఇది రాజశేఖర్ రెడ్డి గారు ఇప్పుడు సీఎం అయితే ఉన్నారు. ఇది అప్పుడు కోర్ట్ ప్రొసీడింగ్స్ అప్పుడు ఇది ఫెయిలియర్స్ ఆఫ్ ది ప్రీవియస్ వైస్ ఛాన్సలర్స్. ఎందుకంటే ఇప్పుడు లీగల్గా 1% ఆఫ్ ది ల్యాండ్ కొని ఇంకా లీగల్గా రిజిస్టర్ అవ్వలేదు. ఇది అప్పుడు అజిటేషన్ తెలంగాణ స్టూడెంట్ అజిటేషన్ జరిగిన తర్వాత ఈ యూనివర్సిటీ ఒక ప్రపోజల్గా ఇచ్చారు, కానీ ఎక్కడ లీగల్ అగ్రిమెంట్ అనేది ఇవ్వలేదు. కానీ ఆ 2006 ఆ సుప్రీంకోర్టు ఎప్పుడు అయితే ఆ ఎంజీ భారత మళ్ళీ ఆ స్టేట్ది కోర్ట్ హియరింగ్ వెళ్ళిందో అక్కడ సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చారు అది స్టేట్కి వస్తుందని. ఒక టైంలో స్టేట్ నుంచి ఇక్కడ వచ్చినప్పుడు ఓకే మోస్ట్ ఆఫ్ ది విద్యార్థులు అందరూ ఏమనుకుంటారు, ఓకే స్టేట్ ఉంటే అది మళ్ళీ యూనివర్సిటీ పర్మిషన్సే కదా అని అనుకుంటారు. కానీ ఇప్పుడు ఆ ఒక్క స్టేట్మెంట్ పెట్టుకొని ఇది ఎక్కడ ఇది హెచ్సియు ల్యాండ్ కాదు, ఇది స్టేట్కి బిలాంగ్ చేస్తుంది అలా అనేసి వీళ్ళు అది చేస్తున్నారు. మేము రిజిస్టార్ని అందరినీ ఫ్రమ్ ది ఇనిషియల్ పాయింట్గా క్వశ్చన్ చేసేది ఏమంటే ఓకే ఆ 400 acres వచ్చేసి ఎక్కడ ఉంది, ఆ 400 acres ఆఫ్ ది ల్యాండ్ దాని బార్డర్ ఎక్కడ ఉంది, మీరు ఒకలా 400 acres ఆఫ్ ల్యాండ్ ఉన్నా కానీ కాంపన్సేట్ చేసిన ల్యాండ్ ఎక్కడ మాకు చూపియండి. వాళ్ళు సర్వే నెంబర్ చెప్తున్నారు కానీ మాకు ఆ ల్యాండ్ ఎక్కడ ఉందని ఆ మ్యాప్ తెలియదు. టీజీఐఐసి ఏదైతే ప్రెస్ రిలీజ్ మా అక్కడ వదిలారో ఆ ప్రెస్ రిలీజ్ మేము ఆ మ్యాప్స్ తోటి వెళ్ళి మేము చూపించాము. చూడండి సార్ ఈ మ్యాప్ వదిలారు అన్నీ మేము చూపించాము. అతను ఏం చెప్పాడంటే ఎలాంటి సర్వే ఇక్కడ జరగలేదు. ఇప్పుడు 1 hour బ్యాక్ ఒక నోటిఫికేషన్ యూనివర్సిటీ అడ్మిన్ అథారిటీ ద్వారా వచ్చింది. ఆ ప్రెస్ రిలీజ్లో కానీ యూనివర్సిటీ రిజిస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇదే స్టేట్మెంట్ ఇచ్చారు, ఎలాంటి సర్వే జరగలేదు అక్కడ అనేసి. ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ ఈ సర్వే చేయకుండా ఎలా వీళ్ళు వచ్చేసి ఈ ప్రొసీడింగ్స్ చేస్తున్నారు. మళ్ళీ పిఐఎల్ వచ్చేసి పిఐఎల్ కేసు హియరింగ్ ఉంది 7th సబ్జుడిస్లో ఉన్నప్పుడు ఎలా వీళ్ళు ప్రభుత్వం వీళ్ళు పక్క ఉందనేసి వీళ్ళు ఇవన్నీ దారుణం చేస్తున్నారా? స్టూడెంట్స్ ఒక క్వశ్చన్ చేసే కానీ ఒక రైట్స్ లేదా ఇక్కడ మా యూనివర్సిటీలో మాకు ఆ రైట్సే లేదు అని వీళ్ళు ఈ పోలీస్ని పెట్టుకొని ఇలా అడ్డం పెట్టుకొని చాలా అరాచకం చేస్తున్నారు.